ఇది మా పాఠశాలలో 3వ తరగతి చదివే పిల్లలు చేసినటువంటి ప్రాజెక్ట్ వర్క్స్. సెలవు రోజులలో కాస్త వాళ్ళకు ఇంట్రెస్ట్‌గా వాళ్ళ క్రియేటివిటీని బయటికి తీసేలా ఉండేటట్లు కొన్ని ఆలోచించి ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చాను. ఇది చేసేదానికి వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా ఇంటి పక్కన ఉండే కొంచెం పెద్ద పిల్లల హెల్ప్ కానీ తీసుకొని చేయమని చెప్పాను. సో, ఇందులో తెలుగులో వచ్చి ఫస్ట్ ఒక ఐకమత్యము అనేటువంటి కాన్సెప్ట్‌కి సంబంధించి వాళ్ళకి తెలిసిన కథను రాయమన్నా. నెక్స్ట్ తెలుగు తల్లి బొమ్మని గీసి రంగులు వేయమని చెప్పాము. తర్వాత కొన్ని అంకెలు ఇచ్చి వాటితో సంఖ్యలను తయారు చేసి వాటిని వచ్చేసి ఇంగ్లీష్లో తెలుగులో రాయమని చెప్పాము. ఒక ఇన్విటేషన్ కార్డులో వెన్యూ, ప్లేస్, డేటు, టైము ఇది వచ్చేసి ఇంగ్లీష్లో తెనాలి రామ పాఠానికి సంబంధించి ఇన్విటేషన్ కార్డుని ఏ విధంగా చదువుతామో దాంట్లో ముఖ్యమైన విషయాల కోసం ఇచ్చాను. నెక్స్ట్ కలర్ పేపర్ను ఉపయోగించి ఒక బావి, అందులో ఒక బకెట్ అందుకు పేపర్తో తయారు చేయమని చెప్పాను. తర్వాత ఈవీఎస్లో వచ్చేసి బటన్స్, అగ్గిపుల్లలను ఉపయోగించి ఒక ఫ్యామిలీ పిక్చర్ను కూడా అలాగే తన ఫ్యామిలీ గురించి 4-5 వాక్యాలు ఇంగ్లీష్లో రాయమని చెప్పి కింద ఒక పెట్ యానిమల్ ఏదో ఒక పెంపుడు జంతువు బొమ్మను గీయమని చెప్పాము. నెక్స్ట్ ఒక కథా చిత్రాలు ఇచ్చేసి ఆ కథను రాయమని చెప్పాము. 2వ తరగతి పిల్లలకు అదే కథను నోట్తో చెప్పమన్నాము. 3వ తరగతి పిల్లలకైతే కథను రాయమని చెప్పాము. చిన్న జంతువుల మాస్క్ నమూనాలను తయారు చేసి అతికించమన్నాము. అలాగే జానపద కళలు, వివిధ రకాలైనటువంటి జానపద కళల చిత్రాలను సేకరించి ఆల్బమ్ లాగా అతికించమని చెప్పాము. ఈ మాస్కుల పిల్లలే గీసి వాటిని మాస్కుల్లాగా దారాలు కట్టి తయారు చేశారు. రెసిపీ బుక్ పాఠానికి సంబంధించి కిచెన్లో ఉండేటువంటి వస్తువులు నమూనాలను ఒక ఫన్ యాక్టివిటీ లాగా వాళ్ళతో సేకరించి అతికించమని చెప్పాను. ద స్వింగ్ పోయం ఉంది కదా, దానికి సంబంధించి ఒక ఊయలను తయారు చేయమని చెప్పింటే వాళ్ళు ఈ విధంగా తయారు చేశారు. నెక్స్ట్ వైల్డ్ యానిమల్స్, పెట్ యానిమల్స్ వేరే వేరే పేజీలలో వర్గీకరించి అతికించమని చెప్తే విధంగా వైల్డ్ యానిమల్స్, పెట్ యానిమల్స్ విభజించారు. నెక్స్ట్ కుందేలును దూదితో తయారు చేయమని చెప్పాము. ఆ విధంగా కుందేలును తయారు చేశారు. నెక్స్ట్ వచ్చేసి 1 నుంచి 4 యూనిట్ వరకు ఇంగ్లీష్లో ఆపోజిట్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ రాయమని చెప్పాము. ప్లస్ ప్రొనౌన్స్ను కూడా రాయమని చెప్పాము. అదేవిధంగా వేల సంఖ్యలను అక్షరాలలో రాయడము, అలాగే వాటిని దగ్గరి వందల సంఖ్యలను దగ్గరి వందలకు, వేల సంఖ్యల దగ్గర వేలకు సవరించి రాశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేల సంఖ్యలను పుల్లలు, కాగితాలను రౌండ్లుగా పూసల్లాగా తయారు చేసి వాటితో ఈ విధంగా అబాకస్ రూపంలో చూపించారు. వివిధ రకాల వృత్తి పని వాళ్ళ ఫోటోలు సేకరించి అతికించారు. అదేవిధంగా 2వ తరగతి పిల్లలకు వివిధ రకాల పూలను సేకరించి అతికించమన్నట్లు వీళ్ళు వివిధ రకాలైనటువంటి ఆకులను సేకరించి అతికించమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒక మొక్కను అతికించి దాని భాగాలు గుర్తించమన్నాం. ఆకులు, వేర్లు, కాండము, పువ్వు అలా. నెక్స్ట్ చెట్టు యొక్క ఉపయోగాలను ఈ విధంగా కార్డు ముక్కలతో నమూనాలు తయారు చేసి అతికించమని, అంటే నిప్పుకు వాడతాము, ఆహారానికి, పక్షులు, జంతువులకు నివాసం కోసము చెట్టు ఉపయోగపడుతుంది, ప్రాణవాయువుని ఇస్తుంది, మందులలో, ఔషధాలలో ఉపయోగిస్తారు. ఆ పక్కనే వాటి ఉపయోగాలు కూడా రాయమని చెప్పాము. పేపర్ల తయారీకి, ఫర్నిచర్ తయారీకి చెట్టును ఉపయోగిస్తారు. ఈ పిక్చర్స్ రూపంలో చూపించమని చెప్పాము. తర్వాత చెట్టు యొక్క ఉపయోగాలు యువతల రాశారు. అలాగే ఆకు యొక్క భాగాలు, అగ్రము, అంచు, ఈనె అవి కూడా బొమ్మ గీసి భాగాలు గుర్తించారు. తర్వాత వచ్చేసి వాళ్ళకు ఆకులతో వివిధ రకాల జంతువుల బొమ్మలను అతికించమంటే ఆ విధంగా అతికించారు. అలాగే ఒక మొక్కను ఇంటి దగ్గర పెంచమని చెప్తే ఆ విధంగా పెంచుతున్న ఫోటోను అతికించారు. అలా ఒక నచ్చిన జంతువు బొమ్మను గీయమని చెప్పాం. సో థ్యాంక్ యూ.